అందరికీ శుభోదయం. చక్కగా ఈ 2025వ సంవత్సరం మార్చి నెలలో కూడా మనం అడుగు పెడుతున్నాము. అంటే ఇప్పుడు మాస ఫలాల్లో వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి ఈ ఫాల్గుణ మాసంలో జరిగేటువంటి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి సాధారణంగా ఈ నెలలో చూసుకుంటే ఈ మార్చి 14వ ఏమవుతుందంటే రవి రాశి మార్పు చెందటం వల్ల చిన్న తరహా ప్రయోజనాల వంటివి ఉంటాయి. శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. కార్యాశక్తి పెరుగుతుంది. అవసరమైనటువంటి పనులు సమర్థించుకునేటువంటి పట్టుదల పెరగాలి. కుటుంబంలో ఏకతాటిపై అంటే ఏంటంటే నీ దారి నీది నా దారి నాదని కాకుండా జీవిత భాగస్వామితో చక్కగా మమేకమయ్యి ఆ జీవిత భాగస్వామి మాటకు వాల్యూ ఇస్తూ వారి సలహా తీసుకుంటూ ముందుకెళ్తే మంచిది. అలాగే కొద్దిగా సూచన చేసేది ఏంటంటే ఈ మాసంలో కొద్దిగా ఈ మధ్యవర్తిత్వాలు లాంటివి మీరు చేయబాకండి. మీడియేటర్షిప్ మీకు అనుకూలించదు. ఈ సూచన గమనించండి. అలా కాకపోతే చక్కగా మీకు సృజనాత్మకత, సంభాషణలో శైలిలో తెలివితేటల వల్ల ప్రత్యేక ప్రశంసలు అయితే పొందుతారు. కానీ అన్నెసెసరీగా అదర్స్ ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ కావద్దు. వాళ్ళు ఇన్వైట్ చేసినా పొలైట్గా తప్పించుకోండి. మీ కృషి, మీ ప్రయత్నాల ద్వారా ఏదైతే మనకి పెండింగ్లో ఉండిపోతాయో పాత మనసులో అవన్నీ కూడా రీయాక్టివేట్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో నాణ్యమైన అంటే ప్రొడక్టివ్ టైం మీరు స్పెండ్ చేస్తారు. దీనివల్ల మీకు మానసిక అశాంతి, అసంతృప్తి అంటే ఈ టైము మానసిక ఉల్లాసం అయితే వస్తుంది కానీ ప్రొడక్టివిటీ టైంని వేస్ట్ చేయటం భావన కలుగుతుంది. కాబట్టి అవేం పట్టించుకోవద్దు. బంధాలు బాగుంటే ఇవి ఆటోమేటిక్గా మళ్ళీ తర్వాతనే రిక్కుపోతాయి. అలాగే ఈ ప్రొఫెషన్ విషయానికి వస్తే వృత్తిపరంగా కొత్త అవకాశాలు, భాగస్వామత్వం అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటే మంచి అనుకూలంగా వస్తుంది. ఈ న్యూ వెంచర్స్ కానీ, న్యూ ప్రాజెక్ట్స్ కానీ, అదే ఇంటర్ప్రిటేషన్ లాంటిది కానీ స్టార్ట్ చేయడానికి అన్ని అంశాలు కూలంకషంగా విశ్లేషించి మార్కెటింగ్లో మీడియాని గమనిస్తూ సృజనాత్మక రంగంలో పనిచేసే వ్యక్తులకు గణనీయమైన అభివృద్ధి వస్తుంది. అంటే ఏంటంటే మీకు పబ్లిక్ రిలేటెడ్ వర్క్స్లో హయ్యర్ ఇన్ఫ్లుయెన్సు వస్తుంది, హయ్యర్ ఇమేజ్ కూడా వస్తుంది. అలాగే మీ సహోద్యోగులు ఎవరైతే ఉంటారో కొలీగ్స్, వాళ్ళతో సత్సంబాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. వివాదాలు నివారించుకుంటూ వెళ్ళండి. మీ ఆర్థిక వనరులు జాగ్రత్తగా నిర్వహించండి. అనవసరమైన పెట్టుబడులైతే ఈ మాసం పెట్టకపోవటం మంచిది. ఈ ఫాల్గుణ మాసంలో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా రెగ్యులర్గా పాతని అంటే లాంగ్ బ్యాక్ నుంచి కొనసాగుతున్న పెట్టుబడులు పెడితే మీకు ముందుకు వెళ్ళటానికి, దాంట్లో గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ప్రేమ మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. అహంకారాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. బంధువులతో ఉన్న అపార్థాలు అయితే కొద్దిగా తొలగిపోతాయి. మాధుర్యము, ఒక స్థిరత్వము ఏర్పడుతుంది మీ అనుబంధాల్లో. కొత్త సంబంధం కోసం చూస్తున్న వ్యక్తులకి ప్రేమ ప్రతిపాదన పొందవచ్చు. ఈ సమయంలో ఈ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళ సలహాలు, వాళ్ళ మార్గదర్శకాలు మనం అడిగి అంటే ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి శ్రద్ధ పెట్టి ఈ గైడెన్స్ తీసుకోవడం అయితే వారి అనుభవ జ్ఞానము మీ సంబంధాలు బలపరచడంలోనూ మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక మేజర్ రోల్ పాటిస్తాయి. కాబట్టి ఎల్డర్స్ యొక్క ఒపీనియను, గైడెన్సు ఈ నెలలో ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అలాగే మీకు ఇంకా ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి వచ్చేసరికి అంటే సాధారణంగా నెలంతా సాధారణంగా సాగుతుంది. పాత అనారోగ్యాల నుండి కొంచెం ఉపశమనం కూడా పొందుతుంది.
అయితే కొద్దిగా వాతావరణ మార్పుల కారణంగా ఈ చిన్న చిన్న జలుబు లాంటివి చేస్తాయి తప్పితే హాస్పిటలైజ్ అవ్వటం గానీ, బెడ్ రిడన్ అయ్యే అవకాశం ఎక్కడా లేదు. కనుక ఆరోగ్యం విషయంలో మీరు బాధపడాల్సింది ఇబ్బందేం లేదు. కాకపోతే ఈ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టుగా ఏవైనా వాతావరణంలో మార్పుల వల్ల బయట నుంచి మీకు అనారోగ్యం కలుగుతూ ఉంటే ఇమ్మీడియట్‌గా దానికి రెమెడీ గానీ, దానికి మెడిసిన్ వైద్య సహాయం గానీ తీసుకోండి తప్పితే, మీకు క్రానికల్‌గా లోపల నుంచి డిఫెక్ట్ అయితే ఏమీ రాదు. జాతకపరంగా ఏమి ఇబ్బందేం లేదు. మీ ఆత్మవిశ్వాసాన్ని సమతుల్యంగా అంటే కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉంచండి. ఎందుకంటే అధిక ఆత్మవిశ్వాసము లేతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కొద్దిగా మీకు ఈ నెలలో హానికరంగా అయ్యే అవకాశం ఉందని సూచన. మీ కోపం కానీ, ఆగ్రహాన్ని కానీ నియంత్రించండి. మీకు మీరుగా కంట్రోల్ చేసుకోండి. అలాగే విమర్శలను ఎదుర్కోవడానికి మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి మానసికంగా సిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చుల్ని పూర్తిగా నివారించండి. ఆర్థిక వనరులని చాలా తెలివిగా ఉపయోగించడం ఈ నెలలో చాలా అవసరం. అలాగే ఈ బిజినెస్ లైఫ్ స్టైల్ కారణంగా ఇంటిలోని పెద్దవారికి సమయం కేటాయించడం కూడా కష్టమయ్యేటువంటి బిజీ లైఫ్‌కి వెళ్తారు. కానీ వాళ్ళ గైడెన్సే ఈ మాసంలో మీకు ప్రధానమని చెప్పటం గమనించింది అండర్‌లైన్ చేసుకోండి. కనుక ఎంత బిజీలా ఉన్నా పెద్దవాళ్ళతో కాస్త కాలక్షేపం చేసినట్టుగా మాట్లాడుతూ మీ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక సబ్మిసివ్‌లో వాళ్ళకి కొంచెం విన్నవించడం ద్వారా వాళ్ళ ఈ లాంగ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు మంచి సూచన ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీకది ఈ నెలలో బాగా ఉపయోగపడుతుంది. కనుక ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ మాసంలో ఆర్థిక మీరు పెట్టుబడి పెట్టడంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పెద్దవాళ్ళ సలహా ఖచ్చితంగా తీసుకోండి. ఆరోగ్యపరంగా ఇబ్బందేం లేదు. ప్రొఫెషన్ పరంగా సహోద్యోగులతో సపోర్ట్ వస్తుంది. టోటల్‌గా మీకేంటంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండానే ముందుకు జరుగుతుంది గానీ, కొంచెం మీ ఫెరోషియస్‌నెస్ అంటే క్రోధాన్ని గానీ, ఆగ్రహాన్ని గానీ కంట్రోల్ చేసుకొని ముందుకు వెళితే చాలు. వేరే ఏమీ ఇబ్బందులేం లేవు. దీనికి మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే అమ్మవారిని పూజ చేయటము. అలాగేంటంటే కొన్ని దేవాలయాల్లో అమ్మవారికి కూడా అభిషేకాలు చేస్తారు. అటువంటి చోట చక్కగా ఈ కొబ్బరి నీళ్ళతో కానీ, మనకి పుచ్చకాయలు ఉంటాయి. ఈ పుచ్చకాయలతో కానీ అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల అమ్మవారికి శాంతి, చల్లదనం వచ్చి మీకు ఈ లైఫ్‌లో మంచి సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం పెరగడానికి, మీకు అమ్మ అనుగ్రహం పూర్తిగా కలగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా మీరు ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ ఫాల్గుణ మాసంలో మంచి విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. శుభోదయం.